మీ సినిమా ఇండస్ట్రీలో మీరు షూటింగుల్లో తక్కువగా కనిపిస్తున్నా, అసలు కనిపించకపోయినా కూడా, మీ పంచులు మాత్రం అలాగా ప్రచారంలో ఉంటాయి. ఎప్పుడు సర్క్యులేషన్‌లో ఉంటాయి. నిజంగా. అసలు మీకు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి పుట్టిందండి? ఏమో నాకే తెలీదు. ఆ! అంటే మీరు సినిమా జీవితంలోకి రాకముందు కూడా మీరు బ్యాంక్‌లోనే కదా పనిచేసేవారు. ఎప్పుడు ఇలాగే హ్మ్. సరదాగా పని చేసుకునేవాడిని. ఆ ఆఫీసర్లు కూడా పాపం నా మీద జాలి పడేవారండి. హ్మ్. మంచి ఆర్టిస్టు బ్యాంకులో ఉండాల్సిన వాడు కాదని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు. హుహు. బ్యాంకు ఫంక్షన్‌లు, కాంపిటీషన్‌లు అంటే పలానా రోజులు 2 రోజులు అంటే కోడదినోజన నాటకం ఎప్పుడుందో చెప్పండయ్యా, ఇప్పుడు వస్తామని అడిగేవారు. ఫ్యామిలీతో ఆ రోజుల్లో ₹10 ఖర్చు పెట్టిన ఆటోలో వచ్చేవారు. ఆ ఇమేజ్ ఉంది. ఎప్పుడు నేను అనకూడదు కానీ మహానుభావుడు కొండా కృష్ణమూర్తి అని ఒక ఆఫీసర్ గారు ఉండేవారు. ఆయన ఎప్పుడు నేను సార్ అని పిలవాల, ఇదిగో మేస్త్రి ఇట్రా అనేవాడిని. ఆఫీసర్ని ఆయన నవ్వుకుని ఎవడన్నా ఏమయ్యా ఆయన ఎట్ట ఊరుకుంటున్నావు అట్లాంటి మాటలు మాడుతుంటే అంటే, ఊరుకుండా ఆయన మంచి వర్కర్ వాడు, ఏమైనా ఏం మాట్లాడినా మంచి రైటింగ్, మంచి వర్కరు, మంచి ఆర్టిస్ట్ అయ్యా, నాకు బాగా ఇష్టం వాడంటే అని చెప్పేవాడు పాపం. చెప్తున్నా అలా మీకు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేదేమో అప్పుడు కూడా. అప్పుడు కూడా లంచ్ అవర్ అంటే క్యాంటీన్ వెళ్ళి కూర్చుంటే చుట్టూ 10-15 మంది ఉండేవారు. ఏవో ఆ జోకులు ఈ జోకులు చెప్పుకుంటూ ఆఫీసర్లు లిమిటెడ్ చేయటం అలాగా చేస్తుంటే ఆఫీసర్ వచ్చి పిలిచేవాడు, రావయ్యా ఇంక వదిలిపెట్టు, టైం అయిపోతుంది రా అని పిలిచేవారు. ఆఫీస్ అవర్స్ అందరినీ కేకలు వేసేవారు కూడా, మీకు కూడా బుద్ధి ఉన్నాయా, ఏంటి అంతసేపు ఆయన్ని మీరు ఉద్యోగం చేయట్లేదు, ఆయన ఉద్యోగం చేయనివ్వట్లేదని. ఏదో ఇప్పుడు మనిషికి ఒకటేనండి, అందరికీ మనిషికి భగవంతుడు ఒక టైం ఇస్తాడు. అవునండి. ఆ టైం వచ్చిందంటే ఇక టైం ఉండదు నీకు టైం వస్తే టైం ఉండదు. అవును. తిండికి కూడా ఒక టైం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్. ఆ టైంని పాడు చేసుకున్నాం అనుకోండి, ఇక టైంలో అడుగు తినాల్సింది. అవునండి. అది కాదు, జాగ్రత్త పడ్డాను, నాకు తెలియకుండానే భగవంతుడు అలా చేశాడు. ఏదో బిజీయో లేకపోతే ఏమైనా ఇక టాలెంట్ అను బిజీ అను ఏమైనా, దానివల్ల నాకు ఆ ఇబ్బంది ఎప్పుడు లేదు. అదే మీరు ఏదో మీరు చెప్పినట్టుగా కరోనా ముందు వరకు మీరు సినిమాలు చేస్తూనే ఉండేవారు. అవునండి. బట్ ఏ రోజున మీకు అసలు ఒక్క రోజు ఖాళీ లేకుండా వర్క్ చేశారు. రోజుకు 3 స్టేట్లు కూడా చేశాను. అవును, నాకు తెలుసండి. కానీ అసలు ఆ జీవితాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారండి? ఓ పక్కన ఇప్పుడు ఎంత కాదన్నా ఒక ఫ్యామిలీ లైఫు. ఇప్పుడు నీ ఉద్యోగంలో నీకు గొడవ వచ్చిందని అట్లా బిజీగా నువ్వేం చేస్తావు? ఎవరిని అడిగినా ఏం చెప్పలేవు. ఏ ఉద్యోగం అంటే అవుతావు, జాగ్రత్త చేయకపోతే పోద్ది, అందుకని ఏదో కష్టపడి ఏదో అడ్జస్ట్ చేస్తాం. అదేలేండి. అలాగే చేసుకుంటూ వచ్చాను. నెలకి 2 నెలలకి పిల్లల్ని చూడటం చేయటం ఇవన్నీ అందరికీ మామూలే. అందరికీ అంటే మీ టైంలో మీరందరూ ఒకలాగే ఉన్నారండి. ఎలాగ మీరు కానీ, బ్రహ్మానందం గారు కానీ, బాబుమోహన్ గారు కానీ, అంటే మీ కాంబినేషన్స్ అప్పుడు ఆ 3 ఇన్విటబుల్స్ అనేవారు. 3 ఇన్విటబుల్స్. 3 ఇన్విటబుల్స్. పరచుడు వెంకటేశ్వర అన్నాడు, 3 ఇన్విటబుల్స్ రా, వాళ్ళు లేనిదే సినిమా లేదని. అంటే గొప్ప చెప్పడం కాదండి, ఓ సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్కి మెయిన్ పిల్లర్లా ఉన్నాను కొన్నాళ్ళు. అవునండి. చాలా సినిమాలు అది అదృష్టం అనండి. ఆ టైం భగవంతుడికి ఇందా చెప్పాను, ఆ టైంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏముంది, అంతేలేండి. కానీ అది అంటే ఇప్పుడు యువతల ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఫాస్ట్ స్పీడు, విపరీతమైన ఒత్తిడి, అందరూ పెద్ద డైరెక్టర్లు, అన్ని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ సినిమాలో. అసలు మీకు ఇంటి పక్క చూడడానికైనా అయ్యిదండి అప్పుడు? కొంచెం కష్టమేనండి. అంటే నాకే కాదు, నాకు మళ్ళీ బిజీ అయిన ప్రతి ఆర్టిస్ట్కి తప్పదు. అవును. ఉంది, ఇందా మీరు చెప్పారు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, అవును, అందరికీ తప్పదు. అవును. వాళ్ళు కూడా బ్రహ్మానందం గారు ఒకసారి చెప్పారు నాకు,
ఎప్పుడో 3 నెలల తర్వాత ఎప్పుడో ఇంటికెళ్తే వాళ్ళు గౌతమో, సిద్ధార్థో తలుపు తీసి మమ్మీ అంకుల్ వచ్చాడు అన్నారంట. పిల్లల్లో గౌతమో, సిద్ధార్థో వాళ్ళిద్దరిలో అని బ్రహ్మానందం గారు నాకు ఒకసారి చెప్పారు. అంటే మీరందరూ ఒకలాగే ఉన్నారు. ఉదయం తిరుపతి, మధ్యాహ్నం వైజాగ్, మళ్ళీ రాత్రికి హైదరాబాదు, మళ్ళీ మన్నాడు విజయవాడ ఇలా వర్క్ చేశారు మీరందరూ. తప్పేదేముందండి టైము. అవును. ఆ టైంలో జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఉన్నాం. మీరు నార్మల్‌గా అంటే సార్ ఒక టెక్నికల్ క్వెషన్ సార్. ఇప్పుడు కెరీర్ బిగినింగ్ అయ్యి రైజ్ అవుతున్న టైం ఒకటుంటుంది సార్. అది ఏ ఆర్టిస్ట్ అయినా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే రికగ్నిషన్‌లోకి వస్తున్నాం, ఫోకస్‌లోకి వస్తున్నాం, 10 మంది మనల్ని అడుగుతున్నారు. అదొక స్టేజ్ సార్. రెండో స్టేజ్ కంప్లీట్‌గా సూపర్ స్టార్డమ్‌లోకి వెళ్ళిపోయి ఇంకా ఏ సినిమా చేసినా హిట్టు, ప్రతి డైరెక్టరు నువ్వే కావాలని అనే ఒక సిట్యుయేషను. దానికి ముందు అసలు ప్రయత్నాలు చేసి సినిమాల్లోకి వద్దామని అదొక మెయిన్ ఫేజ్ ఒక ఆర్టిస్ట్‌కి. ఏ ఆర్టిస్ట్‌కి అయినా సరే. ఇందులో మీరు బాగా ఎంజాయ్ చేసిన స్టేజ్ ఏదండి? అంటే రైజ్ అవుతున్న నాకు స్టేజ్. అప్పుడప్పుడు అనిపిస్తుందండి, ఆ! సరదాగా నేర్చుకున్నటువంటి విద్య ఉందే, ఆ! మిమిక్రీ చేయటం, అన్ఇమిటేట్ చేయటం, ఇన్ఇమిటేట్ చేయటం, జోకులు చేయటం, జోకులు పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రామాయణం లాంటివి నేర్చుకోవడం. తెలంగాణ మాండలికంలో తెలంగాణ రామాయణం తప్పదం, తెలంగాణ మాండలికంలో రామాయణం చెప్పడం, ఇవన్నీ సరదాగా ఆ రోజుల్లో నేర్చుకున్నా. హ్మ్. అవి ఇవాళ నాకు లక్షలు సంపాదించిపెట్టినాయి. అవును. అప్పుడప్పుడు ఆనందం వేస్తుంది అవి చేసేటప్పుడు. అప్పుడు ఇలా అనుకున్నాను కదా, ఆల్ ఇండియా రేడియో దగ్గర బలానా వాడితే ఇలా జోక్ చేశాను, అది అలా జ్ఞాపకం వస్తాయి. హ్మ్. బాగా అండి, బాగా జోవియల్‌గా లైఫ్ గడిపింది. తర్వాత నేను ఎప్పుడు సినిమాకి ట్రై చేయలేదు, మీరు నమ్మరు. హ్మ్. ఎప్పుడన్నా జంజాల గారు బాగా పరిచయం కాబట్టి నా బెజవాడ నుంచి ఏమన్నా హైదరాబాద్లో ఆయన సినిమాలు తీస్తే, కోటగారు సరదాగా రావయ్యా, ఓ 2 సీన్లు వేస్తాం సరదాగా చేసుకో అని పిలిస్తే వేయటం తప్ప, అలా అమరజీవి అని ఒక సినిమా చేశా. అమరజీవి. బాబాయ్ అబ్బాయి అని ఒక సినిమా చేశా. హ్మ్. అలా ఇంకోటి ఏమైనా చేశా, ఏదో మొత్తానికి. అలాగే కుక్క మెయిన్ సినిమా అండి అసలు. కుక్క అనే ఒక సినిమా ఉంది. అవును. అప్పుడు ఇందిరాగాంధీ గారి 20 పాయింట్ ఫారంలో మంచి ఫామ్లో ఉంది. 10 నిమిషాలు హ్మ్. వయోజన విద్య అని హ్మ్. కార్యక్రమంలో ఉండేది. మీరు చెప్పారే, ఆ ప్రోగ్రాం అప్పుడు 100 కిలోమీటర్లు ఎంతో వచ్చేది మన తెలుగు టీవీ. అది చేసి ఆ కాస్ట్ చేసేటప్పటికి ఆ బస్సులను వాటిలను వెళ్తున్నప్పుడు, ఏమంటే మీరు రాత్రి టీవీలో వచ్చారు కదా అని అడిగేవారు. ఆ బజార్లో వాళ్ళందరూ ఆ టీవీ ముందుకు వచ్చినవారు వచ్చి, అందరి ఇళ్ళలో ఉండేవి కాదు కదా, అవునండి. క్యాలిబర్ కెపాసిటీ ఉండాలి. అదే. అవునండి అన్న. అలా గుర్తుపడుతున్నారని అప్పుడు ఇన్స్టాల్మెంట్ బేస్లో మూడు జతలు బట్టలు కుట్టించి కాస్త స్టైలు వ్యవహారం మాట్లాడటం గుర్తుపడుతున్నారు అనుకోవడం, అవన్నీ చిన్న ఇమేజ్ మెయింటైన్ చేశారు. అలాగా అలా సినిమాకి వచ్చి, అది ఏమైందంటే 1982లో మీరైతే ఏం చేస్తారని ఒక నాటిక ఆడా. ఆ! అప్పుడు టి. కృష్ణ గారు చూశారట ఆ నాటకం, ఓకే. నాటిక. అది పాత్ర గారు రాసిందే కదా! మీరైతే ఏం చేస్తారు? గణేష్ పాత్ర. గణేష్ పాత్ర. ఆ! ఆ నాటిక చూస్తూ వీడెవడో కుర్రాడు భలే ఉన్నాడా, సినిమాలకు కూడా బాగుంటాడు అనేదో ఆయన అన్నట్టు 82లో. హ్మ్. ఇప్పుడు సుబ్బయ్య గారు ఆయన దగ్గర కోడైరెక్టర్గా ఉన్నారు. ఎవరు మన ముత్యాల సుబ్బయ్య గారు. హ్మ్. అలాంటిది 85లో వందే మాతరం సినిమా తీసేటప్పుడు రాజశేఖర్ గారు ఫస్ట్ పిక్చర్ ఏ శాంతి చేసేటప్పుడు నర్రా వెంకటేశ్వరరావు అప్పుడు కొంచెం బాగా రికగ్నిషన్లోకి వస్తున్నాడు. హ్మ్. అప్పుడప్పుడే వాడికి ఆపోజిట్ వేషం అయ్యా, మళ్ళీ కమర్షియల్ వాళ్ళు వేస్తే డామినేట్ సినిమా ఇది వస్తుంది, ఎవరైనా డ్రామటిస్ట్ ఉంటే బాగుంటుంది అని ఈయన అన్నట్టు. అది ఒక డ్రామా యాక్టర్ ఉంటుంది.
అప్పుడు సుబ్బయ్య గారు ఆయనతో మీ జ్ఞాపకం ఉందా, ఒకప్పుడు నాటి ఏదో చూస్తే వీడు ఎవడో బాగా చేస్తున్నాడు, సినిమా బాగుంటుందని అన్నారు. అవునయ్యా వాడిని అంటే భలే ఉంటాడు, ఎలా పట్టుకోవడం అంటే మొత్తాన్ని పట్టుకున్నారు. అలా మళ్ళా రీప్లేస్మెంట్ అలా సినిమాకి వందే మాత్రంతో. అంతేగాని నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. ఫోటో పట్టుకెళ్ళడం చేయటం చేసేవాడిని కాదు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.